హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. ఎస్బీఐ పైన వేధింపులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్ చేసి రేవంత్ సర్కార్ రాయదుర్గం భూములు వేలాన్ని కోర్టుకు ఆపినందుకే ఆగ్రహం. రేవంత్ రెడ్డి సర్కారు బెదిరింపుల పర్వంలో తాజా ఉదంతం ఇది. బాధితుల చిట్టాలో మరో ప్రముఖ సంస్థ చేరింది. మనకు తెలుసు, చాలా సంస్థలని గన్నులు పెట్టి బెదిరిస్తున్నారు. సెటిల్మెంట్స్, ఫ్యాక్టరీలని, ఇండస్ట్రీలని, రియల్ ఎస్టేట్లని బెదిరిస్తున్నారని ఇది నా వాక్య కాదు మిత్రులారా. స్వయాన కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ గారి స్వయాన కూతురు కొండా సురేఖ వాయిస్గా వినిపించింది. వాళ్ళ పంచాయతీ అంతా కూడా వీడియోల సాక్షిగా, మీడియా సాక్షిగా వెల్లడించిన సంగతి మనందరికీ గుర్తే ఉంది కదా. గన్నులు పెట్టి బెదిరిస్తున్నా కూడా కేసులు లేవు, అడిగే నాదులు లేడు, ప్రశ్నించే నాదులు లేడు. ప్రశ్నిస్తే చాలు వాళ్ళ మీద కేసులు. అర్ధరాత్రి ఎత్తుకెళ్తారు. జర్నలిస్టులని మీరు అసలు జర్నలిస్ట్ అని అడుగుతారు, లేదంటే లాగుల తొండలేస్తాం, ఉడతలేస్తామని చెప్పి కబుర్లు చెప్తూ అసెంబ్లీ సాక్షిగా బెదిరిస్తున్న వైనం మనం చూస్తున్నాం కదా. ఇక అట్లాంటి సంస్థలకే ఇప్పుడు ఎస్బీఐ కూడా తనకు లెక్క లేదట. ఎస్బీఐ కూడా దాన్ని గడగలలాడిస్తున్నాడు, వణికిస్తున్నాడు. బాధితుల చిట్టాలో మరో ప్రముఖ సంస్థ చేరింది. దేశంలో అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ ఇప్పుడు కాంగ్రెస్ నేతల నీడలకు, అరాచక జాడలకు లక్ష్యంగా మారింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఒక్కొక్క సంస్థ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు ఎలా బలవుతుందో చూస్తూనే ఉన్నాం. సహజంగానే ఈ రాజకీయ నాయకులు గత 20 ఏళ్ళ నుంచి 1983 నుంచి లేదా 1995 నుంచి స్పష్టంగా చెప్పాలంటే 1995 ప్రాంతం నుంచి బ్యాంకులకు ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, కుంభకోణాల విషయంలో అంటే తక్కువ ధర భూములని తాకట్టు పెట్టి ఎక్కువ కోట్ల రూపాయలు స్కాములు చేసి పవర్ హౌజులు పెట్టేసి రాజకీయాలను శాసిస్తూ, అంటే ఇట్లా దొంగ స్కాము ద్వారా సంపాదించిన పెట్టుబడితో రాజకీయాల్లో ఎంపీలు రాజ్యసభ ఎమ్మెల్యేలుగా కొనుగోలు అయిపోయి పార్టీలను ఏ విధంగా వాళ్ళు హస్తగతం చేసుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. బ్యాంకులో డబ్బు అంటే మన డబ్బు కాదు. మనం వేసిన బ్యాంకులో 200, 500, 1000 రూపాయలు వేస్తే మన నోటు తీసుకెళ్ళి ఆయనకి ఇస్తున్నారా? కాదు కదా. మనకేం అక్కర్లేదు అనుకోకండి మిత్రులారా. మన పెట్టుబడి, మన ఆస్తి, మనం దాచుకున్న వడ్డీ రూపం రావాలనో ఇంకేదో రావాలని డిపాజిట్ రూపంలో దాచుకున్న డబ్బుని వాళ్ళు పావులకో ఆటానకో వడ్డీ సంపాదించి దాని ద్వారా మనకు లాభాలు, డివిడెండ్లు ఇస్తారనుకుంటాం. కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, వాటిని కమిషన్లకు కక్కుబడి 100 రూపాయల భూమిని, ఉదాహరణకు ఒక 10 లక్షల భూమి ఉంటే దానికి 20 లక్షలు, 30 లక్షలుగా చూపించి లోన్లు తీసుకొని ఎగ్గొడుతున్నటువంటి దుర్మార్గులు ఉన్నారు. అట్లా బ్యాంకు వ్యవస్థను నాశనం చేసినటువంటి రాజకీయ నాయకులు, మళ్ళీ అదే రాజకీయ నాయకులు ఇప్పుడు మన పెద్ద సంస్థగా మారింది ఎస్బీఐ. గతంలో ఉన్న దానికన్నా బలంగా తయారైంది. ఎందుకు అంటే ఎస్బీహెచ్ ఇట్లాంటి ప్రాంతీయ బ్యాంకులన్నీ అందులో విలీనం చేయబడి వాటి ఆస్తులు, సిబ్బందిని అంతా కూడా పెట్టుబడి వడ్డీలన్నీ కూడా అందులోకి, అంటే అప్పుడు ఒక 1000 కోట్లు ఉంటే ఇప్పుడు 2000 కోట్ల రూపాయల, ఉదాహరణకు చెప్తున్న అమౌంట్ అది. నేను అంత పెద్దమైనటువంటి బ్యాంకుగా తయారైన బ్యాంకులనే స్థిరీకరించాల్సిన బ్యాంకు వ్యవస్థలని ఈ విధంగా అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం, భయాందోళన గురి చేయడం, నిజంగా ఇది ఆర్థిక విధ్వంసం అవుతుంది. ఇది ఇంతకన్నా రాక్షసత్వం ఇంకోటి ఉండదు. ఆర్థిక విధ్వంసం జరిగితే, యుద్ధం జరిగితే ఎవరైనా చనిపోతే 10 రోజులు 11 రోజులు ఏడ్చి ఊరుకుంటాం. కానీ ఆర్థిక విధ్వంసం జరిగితే మళ్ళీ పునరుత్పత్తి కావాలంటే, పునరభివృద్ధి జరగాలంటే మళ్ళీ 10 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఒక్క రోజుల్లో మనం అభివృద్ధి చెందాం. దానికి మళ్ళీ ఆ దివాలా తీసిన నష్టాలను పూడ్చుకుంటూ వెళ్తూ దినక్రమంగా ఆర్థిక వ్యవస్థ నిలబర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కడో అక్కడ గాలి కబురో, యుద్ధం కబురోతోటి కూలిపోయే ఆర్థిక వ్యవస్థలు మళ్ళీ పునరుద్ధి కావాలంటే చాలా టైం పడుతుంది. అది బ్యాంకు విధానాలు. అట్లాంటి బ్యాంకుల తెరువు గెలికేసి బ్యాంకులను అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతుంటే చాలా ప్రమాదం ఉంది మిత్రులారా. ఖచ్చితంగా చూసుకోవాలి. గతంలో కూడా ఎస్బీఐ పేరేదో మార్చే ప్రయత్నం చేస్తున్నానని కూడా విన్నాం వార్త. తెలంగాణ బ్యాంక్ ఆఫ్ ఎస్బీఐ అని ఏదో చేయాలని సూచనలు చేసి దాని గురించి స్టడీ చేసిన ఒకటువంటి వార్త కూడా విన్నాం. అదొక విచిత్రమైన, వ్యంగ్యమైన వార్త వాస్తవానికి అయితే. అంటే ఒక జోక్గా తీసుకోవచ్చు. అది నిజంగా ప్రయత్నం చేశారో చేయరో తెలియదు. కానీ
మనమైతే వార్త అయితే చూసాం. అట్లా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఒక్కొక్క సంస్థ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు ఎలా బలవుతుందో చూస్తూనే ఉన్నాం. మొదట పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారిని వెళ్ళగొట్టారు, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు సాగనంపారు, సినిమా పరిశ్రమతో ఫుట్బాల్ ఆడారు, కాంట్రాక్టర్లతో చెడుగుడు ఆడారు, సమ్మెకు దిగుతామన్న ఆర్టిస్ట్ కార్మికులు బెదిరించారు, రియంబర్స్మెంట్ బకాయిలను అడిగినందుకు ఇంజనీరింగ్ కాలేజీలను హెచ్చరికలు చేసి పంపించారు. ఆఖరికి మెట్రో బోర్డులను కన్నేసి ఎల్ఎన్టీ ధర్మేసే ప్రయత్నం చేశారు. ఈ వరుసలో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళిపోతా ఉందా అనేది భయం అవుతా ఉంది. రాయదుర్గం షణ్మక్తలో తమకు కేటాయించిన భూమిని ప్రభుత్వం వేలం వేయడం ఎస్బీఐ న్యాయస్థానం తలుపు తట్టింది. టీజీఐసి చేపట్టిన భూమి వేలంలో స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. దీంతో అప్పటికి ఎకరం 237 కోట్లు పలికినిందంటూ జబ్బులు జరుచుకున్న సర్కార్. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే మిత్రులారా, రాయదుర్గంలో ఉన్నటువంటి 2 బిట్లు, బహుశా 6 ఎకరాలు ఒకటి 5 ఎకరాలు అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్టు కరెక్షన్ కూడా ఉంటుంది. అయితే మొత్తం మీద ఈ 2 బిట్లనే సుమారు 237 కోట్ల రూపాయలు రమారమి. అంటే అదొక 1500 కోట్లు, ఇదొక 1200 కోట్లు, మొత్తం మీద 2500 కోట్లు ఏవో 2500 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి భూముల అమ్మకం ద్వారా. 2500 కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా వెసులుబాటు జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు దివాలా తీసినటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో జీతాలు ఇవ్వలేని కట్టక పరిస్థితులు, చచ్చిపోయినటువంటి రైతుకు బీమా ఇవ్వలేనటువంటి, అంటే శవానికి కూడా డబ్బులు ఖర్చు పెడతానికి కూడా అవకాశం లేనటువంటి దయనీయ పరిస్థితులు ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఇట్లాంటి డబ్బులు చేకూరిస్తే చాలా హెల్ప్ అవుతూనే ఉంటుంది. అట్లాంటిది ఇది తరుణంలో అసలు 2వ బిట్టుగా 5 ఎకరాలు సంథింగ్ 5 ఎకరాలు ఏదైతే ఉందో అది ఎస్బీఐకి గతంలో ప్రభుత్వం కేటాయించింది. అయితే దాని మీద వివాదం కూడా జరిగింది. అది ఎస్బీఐ కాదంటూ కూడా దాన్ని తీసుకునే ప్రయత్నం చేశారు. లేదు మాకు కేటాయించిన భూమి కాబట్టి అది మాదే అన్నారు. ఇదంతా కూడా వాదోపవాదాలు జరుగుతూ ఉంది, కోర్టులో ఉంది. కోర్టులో పెండింగ్లో ఉన్నాగా డిక్లరేషన్ వీళ్ళే చేసేసుకొని వీళ్ళ వాదన ఏది వినకుండా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి వాళ్ళు డిక్లరేషన్ చేసుకొని తెల్లారే వీళ్ళు వెంటనే వేలం వేశారని చెప్పేసి, అంటే వీళ్ళు లీగాలిటీ కూడా వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చర్యలు జరిగిపోయాయి. దానివల్ల వీళ్ళు నష్టపోయాం, ఆ భూమి మాది అంటూ మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళితే కోర్టు జరిగినటువంటి వేలంపాట తద్వారా జరిగినటువంటి ప్రక్రియ అంతా కూడా ఉన్నపలంగా ఆపేస్తూ స్టే విధించింది. అంటే ఇప్పుడు 1500 కోట్లు 2005 కోట్లలో కట్టినటువంటి ధరావతి అమౌంట్ ఉంటుంది. మనకు ఎవరైతే యాక్షన్లో పాడుతారో, అంటే యాక్షన్లో పాడేవారు ధారావతి పెట్టి పాడాలి. దాంతో కూడా యాక్షన్ల అమౌంట్లో కొంతవరకు అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. మిగతాది కూడా వెసులుబాటు అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే పెద్ద చిన్న అమౌంట్ 5 లక్షలు 2 లక్షలు టీవో బండో ఏదో వేలం వేస్తే బ్యాంకు వాళ్ళు ఎమ్మడే కట్టేయాలి. అంటే వేలం యాక్షన్ వేసినా ఎమ్మడే కట్టి ఎమ్మడే సెటిల్మెంట్ చేసేసుకుంటారు. కొన్ని ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు పెద్దగా ఉన్నప్పుడు మాత్రం ఇట్ టేక్ టైమ్స్, అది జ్యుడిషియరీలో డిసైడ్ చేస్తుంది లేదా ఆ మాన్యువల్ డిసైడ్ చేస్తూ ఉంది. అంటే నేనేం చెప్పబోతున్నా అంటే 2500 కోట్ల రూపాయలు బహుశా వాళ్ళు ఆల్రెడీ 1000 కోట్లు ఏమైనా చెల్లించి ఉండవచ్చు నేనైతే అంచనా వేస్తున్నాను. ఈ 1000 కోట్లు ఇప్పుడు ఆగిపోతుంది. అంటే 1000 కోట్ల ఈ కోర్టు కేసు తెగేంత వరకు వీళ్ళ 1000 కోట్ల రూపాయలని రిటర్న్ తీసుకోలేరు. వాళ్ళు ఆ 1000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం మీద బ్యాంకులు వేసేసుకుని వాడేసుకుంటుంది. కానీ పెట్టుబడి పెట్టిన వాళ్ళు మాత్రం వాళ్ళు వ్యవహారంలో ఈ డబ్బులు స్ట్రక్ అయిపోతాయి. మిగతా అమౌంట్ వాళ్ళు కట్టరు, ఈ భూమి రిటర్న్ వెళ్ళదు. ఇది ల్యాండ్ లిటికేషన్ అయిపోయి సంవత్సరాలుగా నడుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాడు అన్యాయం అయిపోతూ ఉన్నాడు. వాళ్ళ వెనక బినామీలు వీలే ఉండవచ్చు, ఈ రాజకీయ నాయకులే ఉండవచ్చు, ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ఉండవచ్చు. ఎందుకంటే పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు గెలవగానే ఏం చేస్తున్నారో చూస్తాం కదా. పార్టీ ఓడిపోగానే తెల్లవారు 24 గంటలు కాకముందే గెలిచిన అపాయింట్మెంట్ లెటర్ తీసుకోకముందే పార్టీలు మారుతున్న తరుణం చూస్తూ ఉన్నాం కదా. సో వాళ్ళకు విలువలు ఏం లేవు, ప్రజల రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. వాళ్ళ వ్యాపారాలను కాపాడుకోవడమే, వాళ్ళ వ్యాపార ధోపకాన్ని పెంచుకోవడం కోసమే వెంటనే వాళ్ళు పార్టీ మారుతుంటారు. కాబట్టి వాళ్ళకు విలువల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళు ఇలా ఉన్న దోచుకుంటారు, అలా ఉన్న దోచుకుంటారు. వాళ్ళే పెట్టుబడిదారులు, వాళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళే స్కామ్ లీడర్లు, వాళ్ళు ఈ పార్టీలు ఉంటారు, ఆ పార్టీలు ఉంటారు. అట్లాంటి వాళ్ళు అంటే ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాత్రమే చేశాడనుకుంటే అపోహ.
రాజకీయ నాయకుడు వారు ఈరోజు బీజేపీలో ఉంటాడు, రేపు కాంగ్రెస్లో ఉంటారు, బీఆర్ఎస్లో ఉంటారు. వాళ్ళంతా ఒకటే, వాళ్ళు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో ఉండి వాళ్ళ వ్యాపారాలు స్థిరీకరించుకోబడుతుంటారు. అట్లాంటి దుర్మార్గులు, అట్లాంటి మోసగాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి బినామీలుగా ఉండవచ్చేమో, కానీ పెట్టుబడి వెనుక ఆర్థిక వ్యవహారాలు చేసేటువంటి కొన్ని ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావు. ఇదే నేను చెప్పదలుచుకుంది. అస్థిరపరుస్తున్నప్పుడు, పెట్టుబడిదారులకు భద్రత లేనప్పుడు, పెట్టుబడిదారులకు కేసుల వేధింపులు ఉన్నప్పుడు, పెట్టుబడి అంటే మనం చూసాం బ్యాంకో భూముల కుంభకోణం, ఆనాడు వైఎస్ రాజశేఖర కానీ చూస్తూనే ఉన్నాం. పెట్టుబడి రూపంలో మన పేర్లు బహుశా నేను చెప్పకూడదు అనుకుంటా, అందరికీ తెలుసు ఎవరెవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత కానీ ఎవరెవరు పెట్టుబడిదారులు ఇన్వెస్టర్లు అంత వచ్చి రకరకాలైనటువంటి పథకాల పేరు మీదనో, స్కీముల పేరు మీదనో, ఫ్యాక్టరీల పేరు మీదనో, పవర్ ప్లాంట్ల పేరు మీదనో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ తర్వాత కేసులు అయ్యి వాళ్ళు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులను మనం స్పష్టంగా చూస్తున్నాం కదా. అంటే ఇట్లా ఇన్వెస్టర్లు రేపు పొద్దున ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే భయపడే పరిస్థితులు వస్తాయి. ఆల్రెడీ విదేశీ కంపెనీలు రావాలన్నా, సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలన్నా భయపడతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో యువతకు ఉద్యోగ కల్పన ఎట్టిపోతుంది, ఉపాధి ఎట్టిపోతుంది, మీ స్వార్థ రాజకీయాల వల్ల, మీ కుంభకోణాల వల్ల అనేది ఇక్కడ మనం చర్చించాల్సిన ఉంది. అంటే ఎస్బీఐలో వీళ్ళు చేసినటువంటి విధానం, మేము మీ డబ్బులను వాపసు తీసుకుంటాం అంటూ హుకుం జారీ చేస్తూ వాళ్ళని భయాందోళన గురి చేయడం అంటే అది సామాన్యమైనటువంటి విధానం కాదనేది నా ఉద్దేశం. ఎస్బీఐకి కాంగ్రెస్ సర్కార్ పరోక్ష బెదిరింపులు, ఏకంగా సీఎంఓ నుంచి మీడియాకు లీకులు, ఆర్థిక బంధాలు తెంచుకుంటామని హెచ్చరికలు. అంటే ఏం లేదు, మనకి ఇంకో బ్యాంకు మనకి ఎవరికన్నా అంటే అంతే కదా, ఎవరన్నా ఎంప్లాయీ పోతున్నప్పుడు కొత్త ఎంప్లాయీని చూసుకుంటున్నామంటే వాడికి అర్థమైపోతుంది నా పోస్ట్ పోతుంది, కొత్త ఎంప్లాయీ వస్తున్నాడు. ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు మన సహజంగా మన ఛానల్స్లో కూడా చూస్తూ ఉంటాం. మనం అక్కడ ఎడిటరో లేకపోతే అవుట్పుట్ ఎడిటరో ఎవరో ఉంటారు, అక్కడ ఆయన ముందర ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, ఒక యాంకర్ ఇంటర్వ్యూ జరుగుతుందంటే ఆటోమేటిక్గా నా పోస్ట్ పోతుంది, అర్థమైపోతూనే ఉంటుంది. అదే ఇక్కడ జరుగుతూనే ఉంటే టెక్నిక్ కావచ్చు, వేరే బ్యాంకుతో వ్యవహారాలు డిస్కషన్లు చేస్తూనే ఉండవచ్చు, లేదా మేము ఇట్లా తీసేస్తామని ఏదో చేస్తుండొచ్చు. ఇదంతా ఎస్బీఐకి తెలిసిచ్చేలా, ఎస్బీఐకు బెదిరింపుల దూరంలో జరిగి ఉండవచ్చు అనేది ఒక విశ్లేషణ, అంచనా. ఇది గెస్, ఇది మనమేం చూడలేదు, కిటికీల నుంచో సోఫాల కింద నుంచో చూసి చెప్పింది కాదు, జరుగుతున్న వ్యవహారం బట్టి చెప్తున్న విషయం. ప్రభుత్వ డిపాజిట్లు, ఖాతాలు ఇతర బ్యాంకులకు మారుస్తామంటూ మీడియా ద్వారా ప్రచారం. అంటే సోషల్ మీడియా ఉందిగా, వాళ్ళ గాంధీ భవన్లో ఫేక్ సోషల్ మీడియా ఒకటి ఉంది కదా, అంటే వాట్సాప్ యూనివర్సిటీ మించినటువంటి భయంకరమైనటువంటి యూనివర్సిటీ వీరు స్థాపించారు. ఆ యూనివర్సిటీ గాంధీ భవన్లోనే ఉందని చాలామంది ఆరోపిస్తున్నారు. వాళ్ళ ఫేక్ అకౌంట్లు చాలా ఉంటాయి. ఆ ఫేక్ అకౌంట్ల తీరు, వ్యవహారాలు ఏంటంటో యాజ్ ఏ ఒక డిజిటల్ మీడియాలో నేనున్నానంటే యూట్యూబ్ ఛానల్లో కానీ వీటి సోషల్ మీడియాలో కాస్తో గీస్తో విషయ పరిజ్ఞానం, అనుభవం ఉంది. ఆ అకౌంట్ ఫేక్ అకౌంటా కాదనేటువంటి నిజ నిర్ధారణ చేసేటువంటి నాలెడ్జ్ ఉంటుంది. ఒక పోస్టు అది కాపీ పేస్టులా, లేదా దాని బినామీ ఏంది, ప్యారడీ అకౌంట్ ఏంటి, అది ఆ డిజైన్ బట్టి లేదా ఆ రాతను బట్టి కూడా ఇది ఫేకా, నిజమే మాన్యువల్ అకౌంటా, లేదా ఆర్టిఫిషియల్ అకౌంటా కూడా చెప్పగలం. అట్లాంటిది ఎవరు తయారు చేస్తున్నారో, ఎవరు రాయితీలో కూడా చెప్పగలుగుతాం. అట్లాంటి దాంట్లో ఈ వార్తలు వస్తున్నాయంటే దాని అర్థం వీళ్ళ వెనకనే వీళ్ళ సోషల్ మీడియా టీం ఉందనేది అర్థమవుతూ ఉంటుంది. సర్కారు తప్పు చేసి రాజకీయ రంగు పులిమే కుట్ర. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలో లీడ్ బ్యాంకుగా ఎస్బీఐ, లీడ్ బ్యాంక్ అంటాం వీళ్ళు, హోమ్ బ్యాంకు లీడ్ బ్యాంకు. సర్కారు లావాదేవీలో 80% దాని ద్వారానే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుపై బురద జల్లే ప్రయత్నం. బహుశా సార్కు అర్థమవుతుందో లేదో రేవంత్ రెడ్డి సార్కి, ఎస్బీఐ తెరువు పోతే నరేంద్ర మోడీ గారు ఊరుకోడండి. తన ఆత్మీయటువంటి బ్యాంక్ అది, తాను కలలుగనుకుంటూ తాను అన్ని బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన అమౌంట్ అంతా, అంటే మనం చెప్పాం కదా, ఎస్బీహెచ్ లాంటి చాలా రాష్ట్రాలు, చాలా చిన్న రాష్ట్రాలు, చిన్న బ్యాంకులు, పెద్ద బ్యాంకులు అన్నీ కూడా, రాష్ట్ర బ్యాంకులు అన్నీ కూడా తీసుకెళ్ళి ఎస్బీఐలో విలీనం చేశాడు. ఈ ఎస్బీఐలో విలీనం చేసి దాన్ని తన ఏమంటారు, దాన్ని ఆర్థికంగా బలంగా ఉండు, దాని నిధుల కోసం ఆయన హ్యాపీగా ఏర్పాటు చేసుకుని దాని మీద అప్రతిష్ట చేస్తే నరేంద్ర మోడీ గారికి, మీ బడా మియాకు, బడా బాయికి కోపం వస్తుంది. కానీ ఆ విషయం తెలిసిందో తెలియదో, అర్థమైందో కాలేదో సదరు రేవంత్ రెడ్డి గారికి